లో పెద్ద తుఫాను వచ్చినప్పుడు అక్కడి బాధితులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మ్యాచ్ లో డాక్టర్ అక్కినేని నాయకత్వంలో సినీ తారల జట్టు భారత క్రికెట్ జట్టుతో తలపడుతుంది. 30 ఓవర్స్ ఈచ్ సైడ్. ఇండియన్ టీం తరఫున 11 మంది సభ్యులైతే తెలుగు తార టీం తరఫున 22 మంది సభ్యులు ఆడతారు. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియన్ టీం 30 ఓవర్స్ లో 1000 రన్స్ ఫర్ నో లాస్ చేస్తారు. తర్వాత బ్యాటింగ్ చేసిన తెలుగు తారలు కేవలం 6 ఓవర్స్ లోనే మొత్తం టీం ఒక్క రన్ అయినా చేయకుండా టోటల్ గా డక్అవుట్ అయిపోతారు. తర్వాత రెండు టీమ్స్ కి సీఎం గారు ప్రైజెస్ అందజేస్తారు. తెలుగు తారల కెప్టెన్ అక్కినేని చాలా నిరుత్సాహంగా అవమానం ఫీల్ అవుతున్నట్లు గ్రహించి ఆయనను చంద్రబాబు నాయుడు గారు ఓరడించే ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు గారు తన ఉపన్యాసంలో ఇలా అన్నారు. ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ సినీ తారల క్రికెట్ మ్యాచ్ కి వచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మనకు తుఫాను వచ్చిన ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ బ్యాంకు నుంచి సుమారు 1000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరుగుతుందని నేను మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. అందువలన మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరం తుఫాను కోసం ఎదురు చూడాల్సిన అవసరం కూడా అలాంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయని మీ ముఖ్యంగా నేను తెలియజేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సాంకేతిక విజ్ఞానంతో మన శాస్త్రవేత్తలంతా రాత్రింబవళ్లు కష్టపడి ఇక నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒక నిర్ణయితమైనటువంటి సమయానికి భయంకరమైన తుఫాను వచ్చేదానికోసం అనువైన పరిస్థితులు కల్పిస్తున్నారు. ఇది గనుక సక్సెస్ అయినట్లయితే ప్రతి సంవత్సరం నవంబర్ లో తుఫాను, డిసెంబర్ లో వరల్డ్ బ్యాంక్ ఫండ్, నవంబర్ లో తుఫాను, డిసెంబర్ లో వరల్డ్ బ్యాంక్ ఫండ్, ఇలా ఒక సైక్లిక్ ఆర్డర్ లో రొటీన్ మనకు సోర్స్ ఏర్పడుతుందని మీ అందరూ నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రపంచ బ్యాంకు వాళ్ళు తుఫాన్ నిధులు మంజూరు చేసినప్పుడు కేవలం కోస్తా జిల్లాలో మాత్రం వచ్చే తుఫానుకి డబ్బులు ఇవ్వడం కుదరదని వాళ్ళు తెలియజేస్తున్నారు. తుఫాన్ అనేది టోటల్ గా ఆంధ్రదేశం మీద ఒక్కసారి వస్తే తప్ప డబ్బులు ఇవ్వమంటున్నారు. ఈ పరిస్థితులు బేరేజ్ వేసుకున్న తర్వాత మనకున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రతి సంవత్సరం కేవలం కోస్తా జిల్లాలో కాకుండా తెలంగాణ ప్రాంతం, రాయలసీమలో కలిపి టోటల్ గా ఆంధ్ర రాష్ట్రం అంతా తుఫాను వచ్చేలాగా నేను ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇలాగైతే చేసినట్లయితే మనం ముందు పెడతాం, మన అభివృద్ధి పదంలో నడుస్తామని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ క్రికెట్ మ్యాచ్ లో కెప్టెన్ అక్కినేని నాగేశ్వరరావు గారు డక్అవుట్ అయినందులకు చాలా బాధపడుతున్నట్లు గమనించాను. నేను వారికి చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆడిన ఈ మ్యాచ్ చివరి మ్యాచ్ కాదు, ఈ తుఫాను చివరి తుఫాను కాదని నేను వారికి నేను తెలియజేసుకుంటున్నాను. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఇలాంటి తుఫాను వస్తాయి. ఇలాంటి ప్రతి సంవత్సరం తుఫాను మనకు రావడం జరుగుతాయి. ఈ మ్యాచ్ లో ఎన్నో జరుగుతాయి. ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయని మీకు నేను తెలియజేసుకుంటున్నాను. మరో శుభవార్త ఏంటంటే మా తెలుగు తారులందరికీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కొత్త రకం క్రికెట్ బ్యాట్ ని సింగపూర్ లో తయారు చేయడం జరుగుతున్నది. వాటి పేరు హైటెక్ బ్యాట్స్ అని. వాటిని మీరు పైకి లేపనక్కర్లేదు, గాలిలో ఊపనక్కర్లేదు, కేవలం పట్టుకొని నిలబడితే చాలు. బంతిని కూడా బ్యాట్ ఆకర్షిస్తుంది. అంతేకాకుండా బంతి విసిరిన మరి దానికి రెట్టింపు వేగంతో మరి తిరగొట్టబడుతుంది. అందువలన రాబోయే సంవత్సరంలో మరి క్రికెట్ బ్యాట్లతో మీరు ఒక్కొక్క సెంచరీ చేసి ఇండియన్ క్రికెట్ టీమ్ మట్టి కురిపించగలనని నేను తెలియజేసుకుంటాను. మరి ఇలా మనందరం ముందుకు వెళ్ళాలి. ఇలా ఎప్పుడైతే మరి ముఖ్యంగా ముందుకు వెళ్ళినట్లయితే మన రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా ముందుకు వెళ్తుందని మీ అందరికీ తెలియజేస్తూ జై స్వర్ణాంధ్రప్రదేశ్. ముఖ్యమంత్రి గారి ప్రసంగం అయిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు గ్రీన్ రూమ్ లోకి వచ్చి తోటి సభ్యులతో ఈ విధంగా ఫీల్ అవుతున్నారు. అవమానం, పరీక్షలేని అవమానం. నా 50 సంవత్సరాల అనుభవంలో ఇంతకంటే అవమానం ఎప్పుడూ జరగలేదు. భారత క్రికెట్ జట్టులో 11 మంది సభ్యులైతే మేము 22 మంది ఆడాం. పిల్లకాయలైన టెండూల్కర్, గంగూలీ, జడేజా, కుంబ్లేల చేతుల్లో కుక్క సాగు తెచ్చాం. ఒక్కళ్ళు కనీసం ఒక్కరోనైనా చేయలేకపోయారు. భర్త వస్తదుల్లాగా పోజిచ్చారు. అందరూ డక్అవుట్ అయ్యారు. ఎందుకు జరిగింది? దీనికి కారణం ఎవరు చెప్పండి. అందరూ నా కళలోకి సూటిగా చూసి చెప్పండి.
చెప్పండి పెద్ద రామారావు గారు, మీరు ఆటగాళ్లు వేటగాళ్లు సిక్సర్ కొట్టి సెంచరీలు చేసి మీ స్థాయికి తగ్గట్టు ఆట ఆడుతారని ఎంతో ఆశించారు. కానీ నా ఆశలన్నీ అడియాసలు చేశాం. ఎందుకే చేశాం? నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పండి. ఆవేశపడకండి బ్రదర్. అదరొద్దింది అదరగొట్టిన మేము సాచి పెట్టి సాటు కొట్టేసరికి ఆ బ్యాటు కాస్త విరిగిపోయింది. లేకపోతే వాళ్ళ పంబర్ రేపేవాళ్ళం. శోభర్ బాబు గారు, మీరు నటపురుషులని అందాల నటుడని ఎంతో గ్లామరస్ గా ఆడి అందరి మనసును దోచుకుంటారని ఎంతో ఆశించాం. మీరు కాలేజీలో చదివే రోజుల్లో ఎంతో బాగా ఆడేవారని విన్నా. ఇక్కడ కూడా అలాగే ఆడి మీకున్న లేడీ ఫ్యాన్స్ అభిమానాన్ని మన చెట్టు ఆదరాన్ని చూరగొట్టారని ముచ్చటమంట. కానీ మీరు కూడా మొదటి బంతికే డక్కౌట్ అయ్యారు. చెప్పండి ఏమిటి దీనికి కారణం? ఏమండి నాగేశ్వరరావు గారు, మీ కళ్ళకింత చేతగాని వాళ్ళ కనబడతామని చెప్పలే. 1000 పరుగులు ఖచ్చితంగా 1000 పరుగులు కొడదామని ఎంతో దర్జాగా మైదానంలోకి వచ్చిన నన్ను చూసే జనమంతా జైజలు కొట్టారు. కానీ బంతి వికెట్ ను కూల్చిందన్న నెపంతో నన్ను అన్యాయంగా అవుట్ చేసిన ఆ ఎంపైర్ గారిని, ఆ బంతి విసిరిన వెంకటపతి రాజు గారిని నా దగ్గర 7 o'clock బ్లేడ్ తో ఒక్క దెబ్బతో సహా. నటశేఖర్ కృష్ణ గారు, మీరు సాహసవంతులని ఎంతో ధైర్యంగా ఆడి ఒట్టి చేత్తో జట్టుని గెలిపిస్తారని, ట్రిపుల్ సెంచరీ చేస్తారని, మమ్మల్ందరినీ ఆదుకొని మన తెలుగు కళాకారుల గౌరవాన్ని నిలుపుతారని ఆశించారు. కానీ ఎంతో పిరికి పడ్డలాగా మొదటి బంతికే డక్కౌట్ అయిపోయి నీరసంగా తిరిగి వచ్చారు. ఏమైంది మీ ధైర్యం? ఏమైంది ఆనాటి సాహసం? ఎంతో సాహసంతో చేసిన ఆనాడు కురుక్షేత్ర సినిమా తీసి కాళ్లు కాల్చుకోలేదా? ఆ సాహసంతోనే దేవదాసు సినిమా తీసి చేతులు కాల్చుకున్నా. ఆ సాహసంతోనే మీరు మీ విజయ నిర్మల జంటగా బాబీ సినిమా తెలుగులో తీయడానికి సాహసించారు. ఆ ధైర్యం సాహసం ఏమయ్యాయి కృష్ణ? అగ్నికణాలతో చెలగాటమా, నిప్పులతో పోరాటమా? హే డాషింగ్ డైనింగ్ హీరో కృష్ణని అవమానిస్తారా నాగేశ్వరరావు గారు? ఈ రోజు ఒంట్లో బాగాలేక ఆడలేకపోయాను. నిజానికి నా చిన్నతనంలో మా నైటో ప్లస్ బుర్రెపాలెంలో ఎంతో బాగా ఆడేవాణ్ణి. చిరంజీవి గారు, మీరు మెగాస్టార్ అని, మెగా స్టైల్లో 300 రన్స్ మినిమం కొడతారని మురిసిపోయారు. కేవలం 3 బంతుల్లోనే ఒక్కరమైనా చేయకుండా డక్కౌట్ అయిపోయారు. నేను కలలో కూడా ఊహించలేదు. ఏమైంది మీ హీరోయిజం? ఏమైంది మీ మెగాస్టారిజం? కోట్లాది మంది మీ అభిమానుల్ని ఆశల్ని మమ్ము చేసే హక్కు మీకెవరిచ్చారు? కమా టెల్ మీ చిరంజీవి, టెల్ మీ. యు సీ మిస్టర్ నాగేశ్వరరావు, పిచ్చిగా నన్ను సంజాయిషి అడిగితే నాకు తిక్క రేగుద్ది. నాకు తిక్క రేగిందంటే మొత్తం అందరూ వాయించేస్తాను. ఈ మెగాస్టార్ గ్రేట్నెస్ మీకేం తెలుసు? నేను తలుచుకుంటే బ్రెయిన్ లా, ఇదే బ్రెయిన్ లారా. బ్యాటింగ్ రికార్డు 370 రన్స్ ని ఈ ఏడంచెతో కొట్టగలను. కూంబ్లే బౌలింగ్ రికార్డు ఒక్క వేలతో బాల్ స్పెల్ చేసి 10 బంతులో 10 వికెట్లు తీయగల ఈ మెగాస్టార్ నెక్స్ట్ టైం మళ్లీ మ్యాచ్ ఆడినప్పుడు నా యొక్క ఎఫెక్ట్ ఏంటో, నా కెపాసిటీ మీకు చూపిస్తాను. స్టాన్ జగ్గయ్య గారు, మీరు సినిమాలోనే కాదు అన్ని రంగాల్లోనూ మంచి నిష్ణాతులు. మీకు చేతగారి విషయం ఏమీ లేదని మా అందరికీ తెలుసు. కానీ ఈ రోజు ఎందుకే చేశారు? పైగా ఎంత చెబుతున్నా ఆ బ్యాట్ తిప్పి పట్టుకొని ఆడి మొదటి బంతికే డక్అవుట్ అయిపోయారు, క్లీన్ బౌల్డ్ అయిపోయారు. ఏమై ఎందుకే చేశారు? మీకు సిగ్గుగా లేదు? టెల్ మీ. ఏదో కామెంటరీ చెప్పమంటే చెప్పగలను, ఎంపైరింగ్ చెయ్యమంటే చేయగలను, స్కోరు వెయ్యమంటే వెయ్యగలను. కానీ ఈ బ్యాటింగ్ చేయడం నా వల్ల కాదని నేను మీకు ముందే చెప్పాను నాగేశ్వరరావు గారు. రావు గోపాలరావు గారు తాగుడు మైకంలో మొదటి బంతికే తూలి వికెట్స్ మీద పడి హిట్ వికెట్ గా డక్అవుట్ అయి మన పరువు తీశారు. ఎందుకు చేశారు చెప్పండి? పరగడుపుని ఆ ప్రత్యక్ష నారాయుడి సేవ చేసుకుని 4 పెగ్గులు వేసుకోవచ్చని హుషారుగా నేను వస్తే పొద్దున్నే ఏంటండి ఈ సాడిజం ఇది? బాలకృష్ణ, నువ్వు ఒరిజినల్ గా
క్రికెట్ ప్లేయర్ అని, కాలేజీ క్రికెట్ లో ఎన్నో సెంచరీలు సాధించావని అందరూ అనుకోవడం విన్నా. ఆ సమయంలో నువ్వు ఆపద్బాంధవుడని భావించా. కానీ బ్యాటింగ్ చేయడానికి పిచ్ వద్దకు వెళ్ళాక విజయశాంతి పక్కన లేకపోతే ఆడదుగాక ఆడని మొరాయించావు. నీ కోరిక మన్నించి నేను విజయశాంతిని తీసుకొచ్చి నీ పక్కన నుంచోబెడితే మిగతా హీరోలు ఊరుకుంటారా? చెప్పు చెప్పు బాలకృష్ణ. అంకుల్, ఏమిటా మాటలు? విజయశాంతిని ఏమైనా అంటే ఈ ముద్దుల మామయ్య నందమూరి బాలయ్య చూడలేడు, సహించలేడు, ససే మీద ఒప్పుకోడు. విజయశాంతి నా హృదయ సామ్రాజ్యానికి ప్రశాంతి. ఏమండి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, ఏమిటి ఈ అన్యాయం?